మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమముని పరిశుద్ధాత్మదుడు అనుగ్రహించును గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనసు అందుకుందాం. హెబెలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానం మన జీవితంలో దయచేయబడుతుంది. ధైర్యమును విడిచిపెట్టకుడి. కనుక యేసు ప్రభుని ఆరాధిస్తూ సర్వోన్నతమైన దేవాది దేవుని మీద ఆధారపడుతున్న ప్రజలతో ఉదయకాల సమయం మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభువునందు నిలిచి ఉన్న నీ జీవితంలో ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. నీకు అనేక శోధనలు రావచ్చు, అనేక సమస్యలు రావచ్చు, అనేక బలహీనతలు నీ జీవితంలో రావచ్చు. శత్రువు నిన్ను రకరకాల తరుముతూ ఉండవచ్చు. కనుక ఆ శత్రువు భయపడేసు, నీకు సమస్యలకు భయపడేసు, నిన్ను ఎంటాడుతున్న ప్రతి విషయంలో భయపడేసి నీవు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ధైర్యంగా ఉండు. నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో, దేని కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో, ఆ ప్రార్థనకి సర్వోన్నతమైన దేవుడు ఇదిగో నీకు జవాబు అనుగ్రహించబోతున్నాడు. చూడండి, మనం గమనించినప్పుడు సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం చూసినప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడు మనం ధైర్యంగా ఉండగలమంటే, ఎప్పుడు మనం శత్రువుని ఎదిరించగలమంటే, ఎప్పుడు ఆ సమస్యల్ని, ఎటువంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యల నుంచి ధైర్యంగా మమ్మల్ని ఏం చేయలేని చెప్పేసి ఎప్పుడు నువ్వు నిలబడగలవంటే, ఇదిగో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన యందు భయభక్తులు కలిగినప్పుడు ఏం చేస్తుందంట? బహుధైర్యాన్ని పుట్టిస్తుందంట. దానికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుడి బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభువు మార్గం నడిపించు. కనుక ఎలాంటి సమస్యలు నీ జీవితంలో వచ్చినా అవి నీ జీవితాన్ని ప్రభువునందు నువ్వు నిలిచి ఉన్న కనుక నీకు బహుధైర్యాన్ని పుట్టిస్తుంది. మనం గమనించినప్పుడు యెహోషువ దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభుతో జీవిస్తున్న వ్యక్తి కనుక, ప్రియ దేవుడి బిడ్డ, మోషే తర్వాత యెహోషువని మరి యొక్క ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి తన యొక్క నాయకుడిగా ఏర్పరచుకున్నప్పుడు మళ్ళీ యెహోషువలో ఒక భయము పుట్టింది. ఈ ప్రజల్ని ఎలా నడిపించాలి, ఈ ప్రజల్ని మరి ఎలా వారిని మరి కనాను నడిపించాలని ఒక భయము, ఒక కలవరము తన జీవితంలో కలిగి ఉన్నప్పటికీ, ప్రియదేవుడి బిడ్డ, యెహోషువ దేవుని భయభక్తులు కలిగి ప్రభువునందు నిలిచి ఉన్నప్పుడు చక్కగా ప్రభువే మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినప్పుడు, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా. చూడండి, దేవుడు అంటున్నాడు, నేను ఆజ్ఞాపించాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. కనుక చూడండి, నిర్భరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడేయకము, నువ్వు నడుసు మార్గం అన్నింటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవునికి స్తోత్రము కలుగును గాక. యెహోషువతో సర్వోన్నతమైన దేవుడే మాట్లాడుతున్నాడు. నీకు ఆజ్ఞాపించున్నాను, నీకు ఏదైతే నేను ఆజ్ఞాపించున్నానో అది నేను జరిగిస్తాను, నేను నీకు తోడై ఉంటానని చెప్పేసి ప్రభు అంటున్నాడు. దిగులు పడొద్దు, జడేకొద్దు, ధైర్యంగా ఉండమంటున్నాడు. నీ ధైర్యాన్ని ఇడవద్దు. ఆ ప్రజలను ఎలా నడిపించాలో, ఆ ప్రజలు నడిపించడానికి నేను మార్గం సరళం చేస్తాను, నీకు తోడై ఉంటాను. ఆ ప్రజల విషయంలో నువ్వు భయపడొద్దు. దేవుడు యెహోషువను ధైర్యపరిచి ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి దేవుడు కృపస్తారు. ఉదయకాల సమయంలో వాక్యం అన్నా, ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో మరి ఏ విషయంలో నీవు ధైర్యాన్ని కోల్పోయావు, ఏ విషయంలో నీవు భయపడుతున్నావు, చూడండి, ఏ విషయంలో ధైర్యాన్ని విడిచిపెట్టిన పరిస్థితులు ఒకవేళ నీ జీవితంలో కొనసాగుతూ, ప్రియ దేవుడి బిడ్డ, మరి యొక్క ధైర్యాన్ని విడిచి దిగులు పడుతున్నాయేమో, చూడండి, కుంగిపోతున్నాయేమో, వస్తున్న సమస్యలు బట్టి చూడంటున్న ప్రభు అంటున్నాడు, జడేకము, భయపడే పరిస్థితులు నీ జీవితంలో కలుగుతున్నాయేమో, ప్రభు అన్నాడు, ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. నిన్ను ఎంటాడుతున్న సమస్యలు ఎలాంటివి కావచ్చు, నిన్ను శత్రువు రకరకాల తరుముతున్న పరిస్థితులు ఉండొచ్చు, ఎవరి నుంచి నువ్వు భయపడుతున్నావో, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలిగితే
నా దేవుడు నీకు బహుధైర్యాన్ని పుట్టిస్తాడు ఆయన. కనుక నిన్నెంటాడుతున్న ఏ సమస్య కావచ్చు, ఇదిగో నిన్నెంటాడుతున్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఒకవేళ నీకు భయం కలుగుతుందేమో, ధైర్యాన్ని విడిచేమేమో, ఇన్ని సమస్యలు, ఇంత ఆర్థిక పరిస్థితుల్లో నుంచి, ఇన్ని అప్పుల చెరలో నుంచి నేను ఎలా బయటకు రావాలి మరి అని ఒకవేళ ప్రియ దేవుడి బిడ్డ నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టి నిరాశ మధ్య ఒకవేళ నీ జీవితంలో ఉన్నవేమో, నా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, నిన్నెంటాడుతున్న ఆ చెరలో నుంచి విడిపించడానికి ఆయన శక్తివంతమైన దేవుడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ నీకు అనారోగ్యాన్ని పట్టేసి ఒకవేళ డాక్టర్లని చేయి విడిచి వచ్చాము కనుక మరి ఈ అనారోగ్యం నుంచి ఇంకా మరణ పరిస్థితుల్లోకి వస్తుందేమో, ఈ అనారోగ్యం ఇంకా నా జీవితంలో నుంచి ఇంకా దూరం అవుదేమో అని చెప్పేసి ఒకవేళ ధైర్యాన్ని విడిచిపెట్టావేమో, భయపడుతున్నవేమో, దిగులు పడుతున్నవేమో, కృంగిపోతున్నవేమో, భయపడొద్దు. నా దేవుడు నీ అనారోగ్యాన్ని తీసివేసి మంచి ఆరోగ్యం ఆయన శక్తివంతమైన దేవుడు. ప్రియ దేవుడు బిడ్డ ఒకవేళ సంతానం కలగదని చెప్పేసి ఒకవేళ డాక్టర్లు చెప్పి ఉన్నాడేమో, నా దేవుడు శూన్యంలో సృష్టిని సృష్టించిన సర్వోన్నతమైన దేవుడు, మళ్ళీ ఆ గర్భసంచిని సృష్టించగల దేవుడు నా ప్రభువైన యేసు. మరి గర్భఫలము యెహోవావిచ్చు బహుమానం కనుక ఆయన నీకు దయచేయగల శక్తివంతుడు. సంవత్సరాలు అవుతున్నా వివాహమై పిల్లలు కలగలేదని చెప్పేసి ధైర్యాన్ని విడిచిపెడుతున్నామేమో, ధైర్యంగా ప్రభువును ప్రార్థన చేయి, ప్రభువును మొరపెట్టు. సర్వోన్నతమైన దేవుడు నీ మొర ఆలకించి ఆయన అద్భుతం జరిగించగల దేవుడు. ఉద్యోగం లేక మరి అనేక ఎగ్జామ్స్ రాస్తున్నాం, ఎగ్జామ్లు చేయలేని పరిస్థితుల్లో ప్రియ దేవుడి బిడ్డ ఇంకా నా జీవితంలో ఇంకా ఈ ఉద్యోగం నేను పొందుకోలేను, నా జీవితంలో నేను ఉద్యోగం రాదు, ఈ నిరుద్యోగ సమస్య ఎలానే ఉండాలని చెప్పేసి ఒకవేళ భయపడుతూ అధైర్యపడుతూ ప్రియ దేవుడి బిడ్డ ధైర్యాన్ని విడిచిపెట్టున్నవేమో, ముందు కొనసాగించలేకపోతున్నామేమో, నువ్వు ముందు కొనసాగించు. నా దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు, చక్కటి ఉద్యోగాన్ని ప్రభు దయచేయబోతున్నాడు. వివాహ విషయంలో ప్రభు ప్రియ దేవుడి బిడ్డ ఒకవేళ సంవత్సరాలు అయినా కూడా అనేక సంబంధాలు వచ్చి దూరం అవుతున్నా కూడా భయపడుతున్నామేమో, ధైర్యాన్ని వదలొద్దు. దేవుడి యొక్క పనిలో ప్రార్థన చేయి, దేవుడి చిత్తానుసార వివాహాలు నీ జీవితంలో జరిగించగలడు. నీ బిడ్డలను బట్టి కృంగిపోతున్నావా, ఏ సమస్యలు బట్టి నీ జీవితంలో ఎంటాడుతుంది, ఇదిగో కోర్టు సమస్యలు బట్టి ఒకవేళ నీ జీవితంలో అధైర్యం వచ్చేసిందేమో, అయ్యా ఇంకా నాకు జయం కలగదేమో అనుకుంటున్నాము. నా ప్రభు ఎవరంటే న్యాయాధిపతి ఆయన, నీ గొప్ప జయాన్ని శక్తివంతుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ప్రభు నీకు ఆజ్ఞాపించిన మాట, ప్రభు నీకేదైతే వాగ్దానం చేస్తున్నాడో నిత్యముగా నీకు చేసిన వాగ్దానం నెరవేర్చుకు దేవుడు శక్తివంతమైన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకడ్డ స్తోత్రాల స్వామి, ఉదయకాల సమయంలో చక్కగా మాతో మాట్లాడిన స్తోత్రమయ్యా. ఏ విషయంలో భయపడుతున్నారో ఆ భయాలన్నీ తొలగించిన అతనికి స్తోత్రమయ్యా. వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించి నీ నామాన్ని కనపరుచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక.